ఏమున్నదక్కో ఏమున్నదక్కా ఏమున్నదక్కో ఏమున్నదక్కా ఓడిపోయి నేను మూట చదురుకున్న కొండారెడ్డి పల్లెకు వెళ్ళిపోతున్నా ఏమున్నదక్కో ఏమున్నదక్కా ఇటలి బొమ్మ మాట పట్టినా అయ్యా గురువుతో సోపతి చేసిన స్వామి నిధులు ఢిల్లీకి పంపిన అయ్యా నీళ్ళు మా గురువుకు ఇచ్చిన స్వామి ఢిల్లీ పాద పూజ చేసిన ఢిల్లీ పాద పూజ చేసిన మళ్ళీ గెలవలేకపోయినా ప్రజలు గుద్దిండ్రు నడ్డి విరిచిండ్రు పాంచం ఏమున్నదక్కో ఏమున్నదక్కా ఇల్లు చదువుకున్న మూట చదువుకున్న కొండారెడ్డి పల్లెకు వెళ్ళిపోతున్నా ఏమున్నదక్కో ఏమున్నదక్కా అని 2029లో గిట్లాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ పాట వాడుకుంటూ కొండారెడ్డి పల్లెకు వెళ్ళిపోతాడు. సో దయచేసి ముఖ్యమంత్రి గారు, ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించుకుంది 6 గ్యారంటీల కోసమే కానీ అపోజిషన్ పార్టీలను తిట్టనికి కాదు. తిట్టే మునగాళ్ళు మస్తు మంది ఉన్నారు. ప్రజలు వాళ్ళకే ఓట్లు వేయాలనుకుంటే మంచి మంచి తిట్లు ఎవడైతే తిడతాడో వాడిని ఓట్లు వేసుకుండు కదా. మిమ్మల్ని ఎందుకు గెలిపించిర్రు? సో గత ప్రభుత్వం మీద కోపంతో కాదు, మీ మీద ప్రేమతో కాదు, మీరు ఇచ్చిన హామీల మీద మాత్రమే ప్రజలు ఆశలకు పోయి గోసల పాలవుతుర్రు. మరి ఇంత గోస పెడుతురు కదా, అందుకని చెప్పి ఈ పాట. సో చూస్తున్నటువంటి నా ప్రజల్లారా, దయచేసి ఇట్లాంటివి మాత్రం షేర్ చేయాలి. వీడియోస్ను కూడా తొక్కిపట్టే అంత రాజకీయం ఎక్కడ చూడలే నేను. మన వీడియోస్ ప్రజల్లోకి పోకుండా తొక్కిపట్టే అంత రాజకీయాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్నాను నేను. పాటలు వాడితే కేసులు, మీడియా వాళ్ళ మీద కేసులు, ఎవరన్నా ఇంటర్వ్యూలు ఇస్తే వాళ్ళ మీద కేసులు. ఏం రాజకీయం నాకు అర్థం కాదు ఇది. మీరు ప్రజల మనసులు గెలువురి, మా మీద కేసులు పెడితే ఏమొస్తుంది చెప్పు? మేము ప్రజల గురించి మాట్లాడుకుంటున్నాం అంతే.